యూట్యూబర్ వైష్ణవి అమ్మ అయితే చనిపోయింది కదా. సో నాకు అంతకుముందు ఆ అమ్మాయి వీడియోస్ కానీ రీల్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ సడన్గా మొన్న ఫోన్ చూస్తుంటే సోషల్ మీడియా మొత్తం వైష్ణవి అమ్మ చనిపోయింది, చంపేశాడు, భర్త చంపేశాడు అని ఎక్కడ చూసినా అవే పోస్టు అవే వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటా అని నేను తెలుసుకుందామని 2 రోజుల నుంచి అసలు ఎవరు ఏ పోస్ట్ పెట్టినా, ఎవరు ఏ వీడియో పెట్టినా అసలు 2 రోజుల నుంచి కంటిన్యూస్గా వైష్ణవి గురించి వీడియోస్, ఫొటోస్, న్యూస్కి సంబంధించి అన్నీ చూస్తూనే ఉన్నా. అసలు ఆల్మోస్ట్ నేను 2 రోజుల నుంచి నేను ఆమె గురించినే ఆలోచిస్తున్నా. అసలు చిన్న పాప కదా, ప్రెగ్నెంట్ కదా, అసలు ఎందుకు ఇలా జరిగింది అని చాలామంది చాలా వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నా. అసలు ఏమైందా అని ఈ వీడియోతో మీకు క్లారిటీ ఇద్దామని నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతకుముందు ఆమె తెలీదు. ఇప్పుడు నేను ఆమె గురించి అన్ని వీడియోస్ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను. 2 days నుంచి కంటిన్యూస్గా ఆ వీడియోస్ వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాను అనమాట. సో యూట్యూబర్ వైష్ణవి అమ్మ అని ఆమె ఐడి ఉంటుందన్నమాట. ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి చేస్తుంటుంది, వ్లాగ్స్ చేస్తుంటుంది. చాలా మంచి హైపర్ యాక్టివ్ అనమాట పిల్ల. అయితే హరిబాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడనమాట. సో దీనికి ఇష్టం లేదు ఫస్ట్, కానీ హరిబాబు అనేవాడికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. ప్రపోజ్ చేశాడు, వెంటపడ్డాడు, టార్చర్ చేశాడు, అంతా అయిపోయింది. చివరికి ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదని చెప్పేసి వాడు ఏం చేశాడంటే మందు తాగాడంట. మందు తాగి హాస్పిటల్కి తీసుకెళ్తే కొన్ని రోజుల తర్వాత బాగానే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అయితే ఇప్పుడు వాడు ఏం చేశాడంటే హరిబాబు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి వైష్ణవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి సంబంధం అయితే మాట్లాడారనమాట. సో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇట్లా అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నాడు కదా, ఎంత ఇష్టమో, ఎప్పటికైనా అమ్మాయికి పెళ్లి చేయాలి కదా, ఎక్కడో దూరంగా ఉన్న సంబంధం ఇచ్చే కంటే మన దగ్గరలోనే మన పక్కనే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి లవ్ మ్యారేజ్ అయితే చేశారనమాట. లవ్ మ్యారేజ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే కట్నం ఇచ్చారంట, అండ్ గోల్డ్ పెట్టారంట, ఒక ఫ్లాట్ కొన్నారంట, బైక్ కొన్నారంట. దూరంగా ఎందుకు ఉంచుకోవడం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటున్నారనమాట. సో ఇన్ని చేసిన అత్త మామల్ని తన కోసం ఇంత చేసిన భార్యని వీడు ఎంత బాగా చూసుకోవాలి. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, ఈ అమ్మాయికి అంతకుముందు అబార్షన్ కూడా చేయించాడంట వీడు. అసలు ఒక్కొక్క వీడియోలో వీడి గురించి, వీడి సైకోతనం గురించి వింటుంటే నాకు అసలు నాకే చంపాలనిపించింది వాడిని. వాళ్ళత్త కాల్ రికార్డ్స్ విన్నా. ఆమెమో వైష్ణవి నా ఉంగరం ఎత్తుకెళ్ళిపోయింది, నా బంగారం ఎత్తుకెళ్ళిపోయింది, దొంగతనం చేసింది అని ఆమంటది. నిజంగా ఒక ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే ఒక భర్తే మంచిగా ఉండడం కాదు, అత్త, మామ, వాళ్ళ అక్క, బావ, తోటికోడళ్ళు, ఆడపడుచులు, బావగారులు, అన్నలు, వదుళ్ళు అందరూ మంచిగా ఉంటేనే ఒక ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది అని ఈమె చనిపోయిన తర్వాత నాకైతే తెలిసింది. అయితే వాళ్ళ తండ్రి తల్లి బాధ కాదు, వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే అసలు వాడిని జైల్లో వేశారు కదా, వాడు బయటికి రాగానే నాకు కనిపిస్తే వాడి తల నేను తీసేస్తా. వాళ్ళ అమ్మంటుంది అసలు వాడిని జైల్లో ఎందుకు పెట్టి మేపుతున్నారు, మాకు బయట జనాల్లో వదిలేయండి, మేము కొట్టి చంపుతాం అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా వాళ్ళ అన్నల పరిస్థితి అయితే నేను చూసిన వీడియోలో అసలు నేను ఏడుపు, ఆ వీడియో చూస్తున్నంత 10 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నా, అంత కంటిన్యూగా, అంత బాధ. అసలు నిజంగా వైష్ణవి గురించి చెప్పాలంటే అమ్మ చాలా అదృష్టవంతురాలు. ఎలాగంటారా, వైష్ణవికి 15 మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వైష్ణవికి సొంతగా 2 అన్నదమ్ములు ఉన్నా కానీ చిన్నమ్మ, పెద్దమ్మ, పిల్లలు అందరూ కలిపి 15 మంది అన్నదమ్ములు ఉన్నారు, అండ్ 2 అక్కలు కూడా ఉన్నారు. కనీసం ఏదైనా గొడవ అయినప్పుడు, సిచ్యువేషన్ బాగాలేదు అనుకున్నప్పుడు 15 మందిలో ఒక్కరికైనా చెప్పుంటే ఈరోజు తను అండ్ తన బిడ్డ జీవితకాలం వాళ్ళ పుట్టింట్లో ఆనందంగా యూట్యూబ్ చేసుకుంటూ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో చక్కగా బతికేవాళ్ళు.
వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నలు వైష్ణవి సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ చెల్లి లేకు చెల్లి, నేను వచ్చా చెల్లి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదమ్మా, నీకోసం బిర్యానీ తెచ్చాను తల్లి, నీకు మండి అంటే ఇష్టం కదా, నీకు మండి తెచ్చాను లెగమ్మ తినమ్మ, ఈ అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అన్నా ఎక్కడికైనా వెళ్దామన్నా అసలు అందరితో ముందుంటుందంట ఎంజాయ్ చేయడానికి, ఫంక్షన్లో హడావిడి చేయడానికి. ఇంకా వాళ్ళ అన్నల్లో ఒక భార్య కూతురు అత్త అత్త అని ఏడుస్తుంది. చిన్న పాప అన్నం తినకుండా వైష్ణవి ఫోటో చూపిస్తే అప్పుడు అన్నం తింటుంది. ఇంకా అసలైతే వాడు అర్ధరాత్రి 1ంటికి అట్లానే ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత వైష్ణవి అను హరిబాబు ఇంట్లో నిద్రపోతున్నారంట. నిద్రపోతున్నప్పుడు ఒకసారి సౌండ్ వచ్చిందంట, దమ్ దమ్ అని సౌండ్ వచ్చిందంట. సౌండ్ వచ్చినప్పుడు వైష్ణవి వాళ్ళ నాన్న అప్పుడు వైష్ణవి వాళ్ళ అమ్మతో అన్నాడంట, ఏంటో సౌండ్ వస్తుంది పిల్లగాళ్ళు ఏదైనా అవుతుందా అని. అంటే వాళ్ళమ్మ అందంట, కొత్తగా పెళ్ళయింది కదా, నువ్వు అరవకుండా పడుకో, నీకు అట్లానే వినిపిస్తుంది అని అన్నంట. అంటే మళ్ళీ తండ్రికి ఏదో కొడుతున్నట్టు సౌండ్ వినిపించిందంట. ఈయనకి ఏదో తేడా కొడుతుందని చెప్పేసి పైన డాబా పైకి వెళ్ళినా అలాగే దమ్ దమ్ ఇట్లా 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 కొడుతున్నట్టు సౌండ్ వినిపించిందంట. సౌండ్ వినిపిస్తే వాళ్ళ అమ్మ ఎందుకైనా మంచిది ఒకసారి తలుపు తట్టంటే వాడంట లోపల వైషు వద్దు అట్లా అట్లా కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతున్నాడంట. ఇంకా వాళ్ళ అమ్మకి ఇంకేదో అనిపించి ఇంకా పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారు, నువ్వు రా పడుకో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారంట. సైలెంట్గా ఉన్న తర్వాత తెల్లవారుజామున అంటే పల్లెటూరులో వాళ్ళు సహజంగా తొందరగానే లేస్తారు కదా, వాళ్ళు 6 గంటల లోపనే లేచారంట. లేచిన తర్వాత వాళ్ళ నాన్న షాపులో ఉన్నాడంట, వాళ్ళ అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటుందంట. అయితే వీడు ఎప్పట్లాగానో లేచాడంట. లేచంట మార్నింగ్ లేచి బ్రష్ చేసిండంట, వేరే షర్టు మార్చుకున్నంట. షర్టు మార్చుకొని వాళ్ళ అమ్మ అదే వైష్ణవి వాళ్ళ అమ్మ ఎక్కడికని అని అడుగుతుందంట. అడిగితే మనకు చెప్పకుండా మెల్లగా వెళ్ళిపోతుంటే టిఫిన్ ఇంకా అట్లా ఏమన్నా తీసుకురావడానికి ఏమో అని ఏమైతే అనుకుందంట. వెళ్తూ వెళ్తూ ఇలా ఇలా సైగ చేశాడంట. ఆమెకు అనుమానం వచ్చిందంట. అనుమానం వస్తే వెళ్ళి తలుపు ఓపెన్ చేసి చూసిందంట. తలుపు ఓపెన్ చేసి చూస్తే అసలు ఎవరు లేరంట. ఇంట్లో ఎవరూ లేరు. బాత్రూమ్ గట్ట వెళ్ళిందేమోనని చుట్టుపక్కల అంతా ఎతికింది, లేదంట. తర్వాత ఇంటి నిండా రక్తం ఉందంట. తర్వాత చూస్తే వాడు చంపేసి బెడ్ కింద నెట్టేశాడనమాట. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ చుట్టుపక్కన ఒక 10-15 మంది వీళ్ళు చుట్టాలు ఇల్లేనంట. వాళ్ళందరూ చంపేసి బండి మీద వెళ్తుంటే వాళ్ళందరికీ తెలియదు కదా, మాట్లాడుకుంటానే నవ్వుకుంటానే వెళ్ళాడంట. అసలు వాడికి ఇంత అంటే ఇంత కూడా భయం లేదు వాడికి అసలు. వాడి గురించి చెప్పాలంటే అయితే అసలు వైష్ణవి అంటే అసలు చనిపోయేటప్పుడు అంటే మాటలు వినిపిస్తాయి కదా, అసలు నన్ను ఎక్కడైనా పొడవు కానీ కడుపులో పొడవద్దు, నా బిడ్డుంది అని చాలాసేపు అడిగిందంట. అసలు నాకు చెప్పాలంటేనే ఏదోలా ఉంది. చాలాసేపు నా బిడ్డని చంపొద్దు, నన్ను ఎక్కడైనా పొడవు అని. అయితే వాళ్ళ నాన్నకి మాటలు ఏదైతే సౌండ్లు అయితే ఏమి వినిపించాయో అది ఏంటంటే ఆమె నిద్రలో ఉన్నప్పుడే చంపేశాడు. ఇంకా చనిపోయిందా లేదా అన్న డౌట్తో తలనంట భూమికి నేలకేసి కొడుతూనే ఉన్నాడంట. అదంట సౌండ్. అసలు వాడి ఏం మనిషి ఇష్టం లేదన్నప్పుడు వదిలేయాలి, డైవర్స్ ఇచ్చేయాలి, లేదంటే అక్కడే ఉంటాడు కదా వాళ్ళ అమ్మ నాన్నకి పంపించేయాలి. కట్నం కోసం కేవలం కట్నం కోసం ఇంతనా వాడు చంపింది ఒక్కడనే కాదు, ఒక్కడనే కాదు, వైష్ణవితో పాటు తన కడుపులో ఉన్న 4 నెలల బిడ్డను కూడా చంపేశాడు వాడు. నిన్న వాడు ఐసీయూలో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అని ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. సో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే వాడు చచ్చిపోతే బాగుండు, వాడికి మామూలు వాంతులు కాదు రక్తపు వాంతులు అయితే బాగుండు, వాడు స్పాట్లోనే చచ్చిపోతే బాగుండు అని చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. వాడు ఎంత సైకో కోపిష్టి నీచుడు కీచుడు నికృష్టుడైతే అసలు 5 నెలల గర్భిణిని చంపేశాడు. అసలు వాళ్ళ కాల్ రికార్డింగ్ వింటే అది ఇంకా బాగా అసలు అది ఎలా మాట్లాడుతుందంటే, నువ్వు నా ఉంగరాన్ని దొంగతనం చేసావు, ఇంకా ఇక నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతుందామా.
మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే ఒక్కసారి మీ చెల్లికి కానీ మీ అక్కకు కానీ ఫోన్ చేసి మీ అత్తారింట్లో ఎలా ఉంది, నువ్వు మీ అత్తారింట్లో ఎలా ఉంటున్నావు అని ఒక్కసారైనా మీ చెల్లిని అడగండి. మీ చెల్లి సమస్యలను తెలుసుకోండి. ఇంకా వైష్ణవి, ఇంకా నేను ఆ వీడియోస్ చూస్తూనే ఉన్నాను, ఆమె గురించి మాటలు వింటూనే ఉన్నాను. నిజంగా వాడు ఏదో ఒక రోజు చేస్తాడు కన్ఫామ్గా. ఎలా చేస్తాడంటే కుక్క చావ చేస్తాడు. వాడు నిన్న హాస్పిటల్లో చేస్తాడు అనుకున్నాం, కానీ చావలేదు. వాడిని ఎట్లా హాస్పిటల్లో రికవరీ అయిన తర్వాత జైల్లోకి తీసుకెళ్తుంటే క్లాత్ వేసి తీసుకెళ్తున్నారు. ఎందుకు? వాడి మొహాన్ని చాలా క్లాత్ అయినా ఓపెన్ చేస్తే కొంతమంది ఉమ్మాయినే వేస్తారు కదా వాడి మొహాన. మళ్ళీ వాడిని ఇక జైల్లో పెట్టి మేపడం ఎందుకు? ఇక ఎన్కౌంటర్ చేసేసి ఒక పని అయిపోతుంది కదా. నిజంగా దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు, చేసిన పాపం ఎక్కడికి పోదు. నిన్ననే చేస్తాడని చాలామంది అనుకున్నారు, కానీ బ్రతికి బయటపడిండు. జైల్లో ఉన్న వాళ్ళని కూడా వాడు చిత్రహింసలు పెడుతున్నాడట. పెట్టింది తినట్లేదంట, నాకు మెంటల్ వచ్చింది, నాకు పిచ్చి పట్టింది అన్నట్టు మాట్లాడుతుండంట. అక్కడ కూడా అట్లానే చేస్తుండంటాడు. వాడికి ఎంత ధైర్యం అంటే వైష్ణవి ఉన్న అమ్మ నాన్న ఇంట్లోనే ఆమెనే చంపేసి నైట్ నిద్రపోయి, అంటే చంపి అప్పుడు కూడా వెళ్ళిపోకుండా నైట్ నిద్రపోయి ఆమె పక్క శవాన్ని పెట్టుకొని నిద్రపోయి పొద్దున్నే లెగిసి వెళ్ళిపోయిండంట వాడు. నిజంగా వైష్ణవి ఆత్మకి శాంతి కలగాలని నేనైతే కోరుకుంటున్నాను. అది ఎప్పుడు కలుగుతుందంటే వీడు నిజంగా చచ్చిపోయినప్పుడే. ఆమె బ్రతిమలాడిందంట, కడుపు మీద కొట్టొద్దు బిడ్డుంది, కడుపు మీద కొట్టొద్దు బిడ్డుంది అని. వీళ్ళది నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో కూడా చూసా, ప్రెగ్నెన్సీ రివల్ వీడియో. అందులో కూడా మంచిగానే ఉన్నాడు వీడు, రీల్స్ కూడా బాగానే చేస్తుండు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వీడు ఖచ్చితంగా కుక్క చావు చేస్తాడు, పురుగులు పడి చేస్తాడు వీడైతే ఖచ్చితంగా. నేనైతే చెప్తున్నాను కదా.